ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గాండ్ల కిరణ్. నేను కొత్తగా క్యూఆర్ న్యూస్ ఛానల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి న్యూస్లు మొత్తం క్యూఆర్ న్యూస్ ఛానల్ నుంచే రావడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో, వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం చేయబోయే న్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పాఠశాలలు మొదలయ్యాయి. అందులో ఉన్నటువంటి పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వడం, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఫీజుల మోత మోగడం జరుగుతూనే ఉంది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలా అయితే స్కూల్లో పాఠ్య పుస్తకాలు అమ్మడం నిషిద్ధం అనే రూల్ ఉంది, కానీ దాన్ని పాటించకుండా స్కూల్ యాజమాన్యం వారు స్కూల్లోనే పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా ఎంఈఓ గారు వచ్చి కొన్ని స్కూళ్లకు కూడా సీజ్ వేయడం కూడా జరిగింది. ఇది మహబూబాబాద్ హాట్ టాపిక్ గా జరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూనే ఉన్నాయి. అలాగే DSFI ఆధ్వర్యంలో ఒక సంచలన విషయాన్ని వాళ్ళు బయట పెట్టడం జరిగింది. అదేమిటంటే మహబూబాబాద్ పాత బజార్లో SV విద్యాలయం ఇదివరకు ఆ పేరు మీద విద్యాశాఖ కార్యాలయంలో అనుమతి తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా అది అలాగే ఉంటుంది, కానీ ఆ భవనంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. అదేమిటంటే బోర్డు మాత్రం SV విద్యాలయం ఉంటుంది, లోపల కూడా శ్రీ చైతన్య విద్యాలయం అని పేరు రాసి ఉంటుంది. టైలు, బెల్ట్, పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ ఇట్లా మొదలగు వాటి మీద శ్రీ చైతన్య అని ఉంటుంది, కానీ ఆ స్కూల్ రికగ్నైజ్ మాత్రం గుర్తింపు మాత్రం SV విద్యాలయం అని ఉంటుంది. దీని మీద వారు తెలుసుకొని ధర్నా చేయడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాలు ఇట్లా మొదలైన వాటి మీద కూడా శ్రీ చైతన్య ఉండడం వారు గమనించి ఎంబటే స్కూల్ ముందు బైఠాయించి అన్యాయం చేస్తున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. శ్రీ చైతన్య అనే బ్రాండ్ అడ్డం పెట్టుకొని మహబూబాబాద్ లో SV కళాశాల విద్యాలయం ముందు దాన్ని పెట్టడం జరిగిందని చెప్పి వారు ఆందోళన దిగడం జరుగుతుంది. పేద పిల్లలైనటువంటి అమాయకపు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ధర్నా చేయడంతో పాత బజార్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ గారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఎంబడే తక్షణమే ఆ స్కూల్ ఆవరణలోకి వచ్చి వారిని అరెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పే విధానం ఒకటే, మేము ఎందుకు అడ్డుపడతాం, బాజాప్తుగా శ్రీ చైతన్య స్కూల్ మీదనే పర్మిషన్ తీసుకోవచ్చు కదా, శ్రీ విద్యాలయం అని స్కూల్ పేరుండి లోపల మాత్రం వేరే స్కూల్ నడపడం ఎందుకు? ఇది గత 2-3 సంవత్సరాల నుంచి నడుస్తున్న అధికారులకు తెలియదా? అంటే మామూలు మత్తులో ఉన్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా, ఎవరెందుకు పట్టించుకుంటారులే అని చెప్పి ఏ ధైర్యంతో వాళ్ళు ఉండడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే వాస్తవమే అనిపిస్తుంది. 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎవరికి పట్టనట్టు, ఎవరికి ఏ పని లేనట్టు, ఇదే ఎందుకు? అధికారులకు కనీసం ముద్దు నిద్ర విడాలి. ఇలాంటి గుర్తింపు లేని పాఠశాలలు, ఇలా ఒక స్కూల్ పేరు ఇంకో స్కూల్ పేరు నడిపించే పాఠశాలని తక్షణమే సీజ్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి DSFI విద్యార్థులు దారుణంగా ధర్నా చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగానే అందరూ నిలుస్తున్నారని చెప్పి మహబూబాబాద్లో టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఒక పేరుతో ఇంకో పేరు నడపడం అన్యాయం, అక్రమం. అధికారులు కూడా మామూలు మత్తులో ఉన్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారి గారు, DEO గారు తక్షణమే ఆ స్కూల్ పేరన్నా మార్చండి, లేకపోతే ఏదైతే గుర్తింపు ఉందో అదే పెట్టండి, లేకపోతే స్కూల్ ను రద్దు చేయవలసిందిగా చాలా వరకు కోరుతున్నారు. ఇదే విషయమే ఒక వ్యక్తిని అడిగితే మేము దీని గురించి యాక్ట్ చేసి సంవత్సరం అవుతుంది, అయినా కానీ దీని గురించి అసలు వివరణ ఇవ్వడం లేదు, కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారని చెప్పడం జరుగుతుంది. కావున DEO గారు కొంచెం మన మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే 100% సాధించిన జిల్లాగా ఉంది. ఇలాంటి అవకతవకలు జరుగుతున్నప్పటికీ మీరు గమనించకపోవడం గమనార్హం. ఇక నుంచి అయినా మీరు స్కూళ్ళను విజిట్ చేసి ఆ స్కూల్ పర్మిషన్ ఉందా, ఈ స్కూల్ పర్మిషన్ ఉందా చెక్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇక నుంచి నెక్స్ట్ స్కూల్ మీద నెక్స్ట్ వీడియో కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం. దయచేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.